పంచాంగం మార్చ్ 18, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం తిథి చతుర్థి రాత్రి 10:09 వరకు నక్షత్రం స్వాతి సాయంత్రం 5:51 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు యమగండం ఉదయం 9:24 నుంచి 10:54 వరకు సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 ముందుగా మేషరాశి. ఆరోగ్యం కుదుట పడుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు పెంపొందించుకోండి. జీవితంలో ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వైవాహిక జీవితం విలువ తెలుసుకుంటారు. తదుపరి వృషభ రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఈ రాశివారు డబ్బు విలువ తెలుసుకుంటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కార్యాలయంలో ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. తదుపరి మిథున రాశి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక మదుపు అలవర్చుకుంటారు. డబ్బు సంపాదన కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక మదుపు అలవర్చుకొని అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఇంటికి అనుకోని అతిథుల రాకతో సందడిగా ఉంటుంది. మేషరాశి వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. వృషభ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. మిథున రాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కర్కాటక రాశివారు సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. సింహరాశి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఈ రాశివారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తదుపరి కన్యారాశి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ప్రేమానుభూతి పొందుతారు. కార్యాలయంలో సహ ఉద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఎంచుకున్న కార్యక్రమాలు అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. వైవాహిక జీవితంలో అత్యుత్తమ రోజు కానుంది. తదుపరి తులారాశి. కార్యాలయంలో ఉద్యోగులు ఒత్తిడి కలిగిస్తారు. ప్రయాణికులు వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశివారు జ్ఞాపకాలతో బిజీగా ఉంటారు. భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సానుకూల ఫలితాలిస్తాయి. అనుకోని కారణాల వల్ల కార్యాలయంలో కొన్ని పనులు పూర్తి చేయలేరు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆర్థిక లబ్ధి కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. భూ వ్యవహారాల్లో భాగస్వాములవుతారు. సమాజ సేవ పట్ల ఆకర్షితులవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. తులారాశి వారు ఒత్తిడి ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి. కార్యాలయంలో ఉత్సాహంతో పనిచేస్తారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈరోజు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. బిజీ స్కెడ్యూల్లో మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. తదుపరి మకర రాశి. క్రీడలతో వినోదాన్ని పొందుతారు. ఇతరులకు అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి. తల్లిదండ్రులు స్నేహితులతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. చేసే పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను పెడితే మంచి ఫలితాలు అందుకుంటారు. సమస్యలకు సత్వరమే స్పందించటం వల్ల ప్రత్యేక గుర్తింపు పొందుతారు. షాపింగ్ విషయంలో జీవిత భాగస్వామి వల్ల అసంతృప్తికి లోను కావచ్చు. తదుపరి కుంభరాశి. ధైర్యాన్ని పెంపొందించుకోండి. భయం శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా ఆయుర్దాయాన్ని కూడా హరిస్తుంది. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురి కావటం వల్ల ఆర్థిక ఖర్చు జరుగుతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ రాశివారి ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ప్రియమైన వారితో వివాహానికి సిద్ధపడతారు. నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాయి. వివాహితులు పిల్లల భవిష్యత్తు కోసం డబ్బును వెచ్చిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.
కార్యాలయంలో కష్టించి పనిచేసే తత్వంతో ఎదుగుదలకు అవకాశాలున్నాయి. తీరిక సమయంలో మానసిక ప్రశాంతత కోసం యోగా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మకర రాశి వారు సమాజంలో గుర్తింపు పొందుతారు. కుంభరాశి వారు సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. మీనరాశి వారు వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు.